ఖండిస్తా ఉన్నాం. పబ్బతి వేడి ఎవడు రియల్ ఎస్టేట్ వ్యాపారికి మున్సిపాలిటీలో బిల్లు అప్రూవల్ కావాలంటే అతనికి పర్మిషన్ కావాలా? ఇది ఎక్కడి న్యాయం? లేదా మైనర్ ఇరిగేషన్లో బిల్లులు కావాలంటే అతనికి కావాలా? అతని పర్మిషన్ కావాలా? ఎవడా పంపతి వేలు? ఈరోజు పంపతి వేలు ఏ సామాజిక వర్గం? ఏమన్నా మున్సిపల్ కమిషనరా, లేదంటే మున్సిపాలిటీలో ఏమైనా ఎంప్లాయా, లేదంటే మున్సిపాలిటీకి ఏమైనా నువ్వు రిక్రూట్ చేసేటువంటి అడ్వైజరా? ఎవడు పంపతి వేలు? ఏం అధికారం ఉంది? ఈరోజు పంపతి వేలు టౌన్లో విపరీతంగా మొత్తం ఎక్కడ చూసినా ఆయన పేరు ఏర్పడతా ఉంది. దీనిపైన అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీగా మేము సీరియస్గా చర్చిస్తూ ఉన్నాం. ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలని షాపింగ్ కాంప్లెక్స్లో మున్సిపాలిటీలో టెండర్ కావాలంటే పంపతి వేలకు పోయి లంచం ఇవ్వాలా? లంచం ఇస్తే ఆ లంచాల కూడా కమిషనర్కి చైర్మన్కి గొడవనా? ప్రజలందరూ నంద్యాల పట్టణ ప్రజలు చాలా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు నంద్యాల టౌన్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు భయపడతా ఉన్నారు ఏటికి. లేదంటే ఆర్య వయసులు ఈరోజు చాలా ఓట్లు వేసి గెలిపించారు సీనియర్ మంత్రిగా, నంద్యాల డెవలప్మెంట్ కావాలని చెప్తే, కానీ ఎక్కడ అన్యాయం జరుగుతుంది? అన్యాయం జరుగుతూ ఉంది. ఎక్కడ ఏం లేవు. నువ్వు కుందు నది పైన నీళ్లు పారేటువంటి బ్రిడ్జికి ఈ తార వేయించలేకపోతే నువ్వు ఏ మంత్రివి? మీకేం అర్హత ఉంది? మీరు వెంటనే అందుకోసమే ఈరోజు సిపిఐగా మేము రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యక్ష ఆందోళన కొనుక్కుంటా ఉన్నాం. పట్టణంలో ఈ గతంలో 13,600 మందికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఆ ఇళ్ల పట్టాల కోసం మేము ఇంగ్లీష్ చేశాం. ఆ ఇళ్ల పట్టాల స్థలాల కోసం మరొక ఉద్యమాన్ని కూడా పూనుకుంటాం. మీ ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. ఈరోజు కార్యాచరణ ప్రకటించినటువంటి ప్రకారం మేము ప్రతి ఇల్లు లేనటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. దాన్ని నంద్యాల టౌన్లో అమలు చేయాల్సినటువంటి బాధ్యత మంత్రి గారి మీద ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక ప్రతిపక్షాలు చేసేటువంటి ఎవరో విమర్శ చేస్తే ఆ విమర్శని విమర్శని దాన్ని సద్విమర్శగా చూసుకొని దాన్ని పరిష్కారం చేయకుండా ఒక మంత్రి స్థాయిలోనే మీ అనుచరులతో, మీ ఉన్నటువంటి తాబేదారులతో ప్రతిపక్షాల మీద దాడులు చేయించడం, ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం కరెక్ట్గా అనేటువంటి పద్ధతి కాదు. మీరు సీనియర్ మంత్రిగా మంచి పేరు ఉంది. దీన్ని మీరు అందరూ కూడా ఒకసారి మరి సరి చేసుకొని ఈ నంద్యాల టౌన్లో మరి అభివృద్ధి కోసం నంద్యాల సంబంధించినటువంటి మున్సిపాలిటీ 150 ఏళ్ల చరిత్ర మున్సిపాలిటీలో ఈ రోజుకి అవినీతికి పాల్పడుతున్నారు. కమిషనర్లకి విధంగా ఉన్న కాంట్రాక్టర్లకి కేవలం ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం తీసుకొచ్చి కాంట్రాక్టర్ కూడా కాదు, ఆయనకు అప్పచెప్పారు. ఈరోజు పంచుకున్నారు, కుప్పలు వేసుకొని పంచుకున్నారు. ఈరోజు మైనర్ ఇరిగేషన్ ఒక ఆయన, మైనర్ ఇరిగేషన్, విద్యుత్ శాఖ, అదేవిధంగా మున్సిపాలిటీ పబ్బతి వేనుకంట, ఇంకొక శాఖలు రిజిస్ట్రేషన్ శాఖలంట. ఇది ఎంతవరకు న్యాయమని మంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. దీనిపైన ఖచ్చితంగా